తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి ముఖ్యమంత్రి చొరవతో వెలుగులు నింపుకొని ముందుకు సాగుతోంది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో చీకటిలో మగ్గిన కార్మికుల జీవితాలను నేడు కలకల్లాడుతున్నాయి. సిరులవేణి సింగరేణి ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసానికి గురైంది. తెలంగాణ ఉద్యమ నేత, కార్మిక పక్షపాతి మన కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రకటించిన వరాలతో ప్రస్తుతం సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అయితే ఈ చీకటి నుంచి వెలుగుల ప్రస్థానం అంతా ఆషామాషిగా ఏం జరగలేదు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, బతుకులు చీకటిమయమవుతాయన్న వెక్కిరింపులకు ధీటైన సమాధానమిస్తూ విద్యుత్ రంగంలో విప్లవం సృష్టించారు సీఎం కేసీఆర్. రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే కరెంటు కష్టాలను తీర్చారు. ఇందులో కీలక పాత్ర పోషించిన సంస్థ సింగరేణి సంస్థ. రాష్ట్ర అవసరాలకు 12% విద్యుత్ను సమకూరుస్తున్న ఈ సంస్థ థర్మల్ పద్ధతిలోనే కాక సోలార్ పద్ధతిలోనూ విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ తెలంగాణ అభివృద్ధిలో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. కష్టపడి సాధించుకున్న తెలంగాణ స్వయం పాలనలో సింగరేణి వెలుగులు వెరజిమ్ముతూ ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ చూపుతున్న చొరవ నిజంగా అభినందనీయం. కార్మిక పక్షపాతిగా ఆయన కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు సింగరేణి వ్యాప్తంగా చరిత్ర సృష్టిస్తున్నాయి. ఉద్యోగాల కల్పన, సింగరేణి విస్తరణ కోసం కేసీఆర్ తయారు చేసిన విజన్ చరిత్రలో నిలిచిపోతోంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న యువతకు అది ఓ కల్పవృక్షంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మన కొలువులు మనకే అనే విధానం ఆచరణలో సాధ్యమవుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తొలి ఉద్యోగ ఫలితాలను అందించి కలలను సాకారం చేసిన ఘనత సింగరేణి సంస్థకే దక్కింది. అందుకే సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల సమస్యలను తెలిసిన వ్యక్తిగా వారి సమస్యల పరిష్కారం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా చేపట్టని విధంగా సింగరేణిలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. 3.5 కోట్ల రూపాయలతో సింగరేణి కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం 5 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి పాలనలో పక్కన పడేసిన కారుణ్య నియామకాలపై ఫైళ్లు దులిపి 12,553 మందికి ఉద్యోగాలు కల్పించారు. 38,000 క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పించారు. సింగరేణి కార్మికులు ఎవరైనా సొంతగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే వారికి 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 5,200 మందికి 52 కోట్ల రూపాయలను కంపెనీ వడ్డీగా చెల్లించింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాదు సింగరేణి కోసం మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంస్థలో 3 నోటిఫికేషన్లు ఇచ్చి 2,700 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇంటర్నల్ నోటిఫికేషన్లతో మరో 1,000 మంది యువతకు, పెండింగ్లో నానుతున్న 3,000 మందికి డిపెండెంట్లకు కేవలం 2 ఏళ్ల కాలంలోనే ఉద్యోగాలు కల్పించింది. మెడికల్ అన్ఫిట్లో ఉద్యోగం వద్దనుకునే వారికి ఏకమొత్తంగా 25 లక్షల రూపాయల సొమ్ము చెల్లింపు లేదా నెలకు 25,000 చెల్లించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కూడా ఎంతో మంది కార్మికులకు మేలు చేసింది. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం ఆయన కార్మికుల పక్షపాతి అనే విషయం స్పష్టం చేస్తుంది. తెలంగాణకు గుండెకాయ అయిన సింగరేణి సంస్థను, ఇక్కడి కార్మికులను తాను ఎన్నడూ మర్చిపోనని కేసీఆర్ చెప్తూ ఉంటారు. అదే స్థాయిలో సింగరేణి కార్మికులు సైతం ఆయనను ఏనాడు మర్చిపోలేదు అనడంలో సందేహం లేదు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే ఇచ్చిన 24 గంటల విద్యుత్ హామీలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. సింగరేణి అంటే కేవలం బొగ్గు ఉత్పత్తి మాత్రమే కాదు, ఆ బొగ్గుతో నడిచే థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించి సక్సెస్ఫుల్గా రన్ చేస్తోంది. 2010లోని ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పునాదులు పడ్డా నిర్మాణ పనులు మాత్రం ముందుకు కదలలేదు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఈ పవర్ ప్లాంట్పై దృష్టి పెట్టి పనులు వేగవంతం చేశారు. 2016 సెప్టెంబర్లో 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభమైంది. 2016 నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా సింగరేణి సంస్థకు ఏటా 500 కోట్లకు పైగా లాభాలు ఆర్జిస్తూ పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందుతోంది జైపూర్ పవర్ ప్లాంట్. ఇప్పటికే 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ వినియోగంలో 12% పైగా సమకూరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. దీని ద్వారా ఎస్టీపీపీ కెపాసిటీ 2,000 మెగావాట్లకు చేరుకోనుంది.
చీకట్లను చీలుస్తూ వెలుగులు పంచే నల్ల బంగారు నేల అయిన సింగరేణి సంస్థ ఏటేటా తన కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటూ ఉత్పత్తి, ఉత్పాదకతలో రికార్డులు సృష్టిస్తోంది. తెలంగాణకు మణిహారంగా మారిన సంస్థ ప్రస్తుతం ఎల్లలు దాటి ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. రాష్ట్రం ఏర్పడ్డాక సింగరేణి కాలరీస్ కంపెనీ గడిచిన 9 ఏళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించి రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు తలమానికంగా నిలిచింది. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం బోనస్ ప్రకటిస్తోంది. గతంలో 30% ఇచ్చే బోనస్ ను ఇప్పుడు 32% పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో విధులు నిర్వర్తించిన 46,326 మంది సింగరేణి ఉద్యోగులకు ఈ బోనస్ ను దీపావళికి అందించారు. ఒక్కో కార్మికునికి సుమారు ₹1,50,000 బోనస్ లభించిందంటే సంస్థ పురోగతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి పాలకుల తీరుతో ధ్వంసమైన సింగరేణి బతుకుల్లో కొత్త వెలుగులు నింపుతున్న కేసీఆర్ పైన కార్మికులు నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాటనే బాటగా నడిచారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికులు చూపిన పోరాట స్ఫూర్తి అద్భుతం. యావత్ తెలంగాణకే వారు ఆదర్శంగా నిలబడ్డారు. ఢిల్లీ పీఠం సైతం కదిలించే పోరాటాలకు వేదికైంది సింగరేణి. ఈ సందర్భంగా ఉద్యమ నేత కేసీఆర్తో భుజం కలిపి నడిచారు సింగరేణి కార్మికులు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్తోనే ఉంటారు.